హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు పప్పు, తోటకూర, అప్పడాలు వేయించానండి. ఇంకా బెండకాయ కూర ఒకటి, బీరకాయ కూర ఒకటి చేశాను. పప్పు తోటకూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పప్పుని ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. మనకి గ్యాస్ ప్రాబ్లం రాదనమాట. ఇందులో టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఒక 2 కట్టలు తోటకూర వేసాను. దీంట్లో పసుపు, కారం వేయాలి. గ్లాసు పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మామిడికాయ ఒకటి ముక్కలు కోసి అలా ముక్కలు కూడా వేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఈ అప్పడాలు బియ్యం అప్పడాలు చాలా బాగున్నాయి టేస్ట్గాను. డిమార్ట్లో తీసుకున్నాను. అప్పడాలు వేపేసుకున్నాక ఇంకా మనం రెడీ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు ఇవన్నీ వేసి తాలింపు వేయాలి. లాస్ట్లో కొంచెం ఇంగ వేసి వేపి పప్పులో కలిపేసుకోవాలి. ఇంగ వేసుకుంటే టేస్ట్ ఇంకా